హాయ్ అండి. మనం రెగ్యులర్‌గా చిక్కుడుగాయతో కర్రీస్ చేసుకుంటాం కదా! అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్‌గా చిక్కుడుగాయతో నిల్వ పచ్చడి తయారీ విధానం చేసి చూపిస్తా. ఇది చాలా టేస్టీగా ఉంటదండి. చిక్కుడుగాయలు కడిగి మనం తుడుచుకోవాలి. ఆ విధంగా చిక్కుడుకాయలు పీచు తీసుకొని మనం అలా ఒలిచి చూసుకోవాలండి. లోపల పురుగులు ఉంటాయి. లేకపోతే ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం చిక్కుడుగాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై అవసరం లేదు. ఒక 4, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మెత్తబడే వరకి ఫ్రై చేసుకోవాలి వీటిని మనం. మరీ గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేయకూడదండి. అలా చేస్తే మళ్ళీ పచ్చడి గట్టిగా ఉంటుంది. మనం కొంచెం ముక్కలు ఈ విధంగా సాఫ్ట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ విధంగా బౌల్‌లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసుకొని చింతపండు పులుసులాగా ఈ విధంగా గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనం సరిపడినంత ఉప్పు, కారం, వేయించిన మెంతి పొడి, దంచిన చిన్నుల్లిపాయలు వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చల్లార్చుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటదండి. చిక్కుడుకాయ పికిలైతే లాస్ట్ మనం పోపు పెట్టుకోవాలి ఇందులో. ఈ విధంగా మనం చేసిన ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలో లేదా జాడీలో స్టోర్ చేసుకుంటే మనకి 6 మంత్స్ వరకి నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.